ఓకే. ఓకే అండి. ఓకే. ప్రారంభించండి మేడం గారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తాః దుగ్ధం గీతామృతం మహత్. దివ్యాత్మ స్వరూపులందరికీ హరి ఓం. ఈరోజు మన యొక్క టాపిక్ స్థితప్రజ్ఞత. ఈ స్థితప్రజ్ఞత అనేటువంటి పదం మనకి మొట్టమొదటగా ఎక్కడ వినపడుతుందంటే భగవద్గీతలో. భగవద్గీత 2వ అధ్యాయంలో 18 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి స్థితప్రజ్ఞత్వం అంటే ఏంటి, స్థితప్రజ్ఞత్వాన్ని ఎలా సంపాదించుకోవాలా, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా, చాలా ఉత్తమోత్తమంగా వర్ణించున్నాడు. మనకి భగవద్గీత ముఖ్యంగా హిందువులందరూ కూడా ఆరాధించి గౌరవించి పూజించేటువంటి మహాభారతంలో ఉండేటువంటి ఒక భాగాన్ని భగవద్గీత అన్నారు. అసలు భగవద్గీత ఎందుకు ఆవిర్భవించింది? భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించడానికి గల కారణం ఏంటి అని మనం గనక కొంచెం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం గనక చేశామంటే, భగవద్గీత ఎక్కడో అరణ్యాల్లోనో కొండ గుహల్లోనో నదీ తీరాల్లోనో ఉద్భవించింది కాదు. కురుక్షేత్ర రణరంగంలో బాధాతప్త హృదయుడైనటువంటి, అల్లకల్లోలమైనటువంటి మనస్సు కలిగి ఆందోళనతో ఉండేటువంటి అర్జునుని కోసము శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. అయితే ఇక్కడ అల్లకల్లోలంగా బాధాతప్తంగా ఉండేది అర్జునుడిగా మనకు కనపడ్డప్పటికీ, ఈ ప్రపంచంలో జీవించుండే వాళ్ళందరూ కూడా బాధాతప్తులుగానే ఉన్నారు, దుఃఖభాగులుగానే ఉన్నారు. ఎందుకంటే క్షణక్షణము ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి. మన మనసులో నుంచి ఉద్భవించేటువంటి సమస్యలు కొన్ని, మన చుట్టూ ఉండే వాళ్ళు పెట్టేటువంటి సమస్యలు కొన్ని, ఈ ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి సమస్యలు కొన్ని, ఇలా చాలా ఉంటాయి. అర్జునుడి మనసు కూడా బాధాతప్తంగా ఉంది. అర్జునుడికి ఎందుకు బాధ కలిగింది? అక్కడ ఒక యుద్ధం, మహాభారత యుద్ధం చేయడం కోసము కౌరవులు పాండవులు ఇద్దరున్నారు. వాళ్ళ సైన్యంతో ఉన్నారు. కౌరవుల సైన్యంలో 11 అక్షౌహిణులు ఉన్నారు. పాండవుల సైన్యంలో 7 అక్షౌహిణులు ఉన్నారు. అయితే వీళ్ళంతా పరాయి వాళ్ళు కాదు, సొంత వాళ్ళే, బంధువులే, దాయాదులు. కౌరవ సైన్యంలో భీష్ముడు, ద్రోణుడు అర్జునుడికి చాలా
పూజనీయులైనటువంటి వాళ్ళు, గౌరవాన్ని పొందడానికి అర్హులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని చూసేటప్పటికి అర్జునుడికి ఒక సమస్య ఉద్భవించింది. వీళ్ళని ఇద్దరు నాకు మేలు చేసినటువంటి వాళ్ళు. భీష్ముడు, ద్రోణుడు. ద్రోణుడైతే ఆయనకి గురువు, ఆచార్యుడు. అస్త్రశస్త్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ద్రోణాచార్యుడి దగ్గరే అర్జునుడు నేర్చుకున్నాడు. ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఎవరి దగ్గరైతే తాను మేలు పొందాడో వాళ్ళతోనే ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తున్నది. వాళ్ళ చేతిలో తానన్నా మరణించాలా? లేదు, తన చేతుల్లో నుంచి తన చేతుల్లో వాళ్ళైనా మరణాన్ని పొందాలేమో అనేటువంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది అర్జునుడికి. అది కృష్ణుడు ఎదుట పెట్టాడు. కృష్ణుడికి శరణన్నాడు, గురువుకి శరణన్నాడు. గురువుకి శరణాగతి చెందాలా? ఎవరైతే గురువుకి శరణాగతి చెందుతారో, ఎవరైతే గురువు దగ్గర అహాన్ని పైకి లేపరో, ఎవరైతే గురువు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటారో వాళ్ళకే స్థితప్రజ్ఞత్వం కలుగుతుంది, లేకపోతే కలగదు. అన్నీ మనమే కరెక్ట్ అయిపోయి అన్నీ మనకే తెలుసుంటే ఇక గురువు అవసరం లేదు మనకి. చాలామంది గురువు దగ్గరికి వెళ్తారు, వీళ్ళకి నచ్చినట్టు గురువు చెప్పాలనుకుంటారు. మనకు నచ్చినట్టు చెప్పడానికి గురువు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? అవసరం లేదు కదా. అర్జునుడికి సందేహం వచ్చింది, ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా? కృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదు, యుద్ధం వద్దని చెప్పలేదు. యుద్ధము నీ ధర్మాన్ని నువ్వు ఏ విధమైనటువంటి భావన పెట్టుకొని చెయ్యాలో అది చెప్పాడు. యుద్ధం చెయ్యి అనలేదు, వద్దు అనలేదు. అయితే ఎలాంటి మనస్తత్వం పెట్టుకోవాలా? స్థిత ప్రజ్ఞత్వాన్ని పెట్టుకోవాలా. ఎందుకంటే మనసు చాలా చంచలమైనటువంటిది. ఈ మనసు ఒక సమయంలో మంచి అని చెప్తుంది, ఒక సమయంలో దానికి నచ్చినప్పుడు మంచిదైనప్పటికీ చెడు అంటుంది. అన్ని శాస్త్రాలు, అన్ని ధ్యానాలు, అన్ని సాధనలు మనసు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ మనసు సక్రమంగా ఉంటే మనకి వేరే ఔషధం అవసరం లేదు. మనసు బాగలేనప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఏదో ఒక లోటుపాట్లు వెతుక్కుంటూనే ఉంటుంది. అందుకే శంకరుల వారు ఒక మాట అంటారు, మన ఏవో మనుష్యాణం కారణం బంధ మోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తైర్నిర్విషయం స్మృతం అన్నాడు. బంధానికి మోక్షానికి రెండిటికి మనసే, ప్రపంచం కాదు కారణము. అందరూ అనుకుంటారు ఈ ప్రపంచం వల్ల, మన కుటుంబీకుల వల్ల, మన బంధువుల వల్ల, మన పిల్లల వల్ల, మన సంసారం వల్ల బంధంలో ఉన్నాం అనుకుంటారు. అది తప్పు భావన. మన మనస్సు యొక్క స్థితిని బట్టి మనం బంధంలో ఉంటాం. బంధాయ విషయాసక్తం, ధర్మంగా గనక నువ్వు జీవించడం ప్రారంభించావంటే నువ్వు ఈ కర్మల మధ్యలో, ఈ సంసారం మధ్యలో, ఈ ప్రపంచం మధ్యలో ఉన్నప్పటికీ నీకు బంధాలు లేనట్టే అర్థము. సపోజ్ మనసులో విషయాసక్తి పెట్టుకున్నప్పుడు నువ్వు ఆశ్రమాలకు వెళ్ళు, కొండ గుహల్లోకి వెళ్ళు, దేవాలయంలోకి వెళ్ళు, లేదు వనాల్లో కూర్చో, ఎవరు నీకు సంసారాన్ని తయారు చేయాల్సిన అవసరం లే. నీ మనసే సంసారాన్ని తయారు చేసి నీకు అక్కడ పెట్టేస్తుంది. బంధాయ విషయాసక్తం ముక్తేర్ నిర్విషయం స్మృతం. మనసులో విషయాసక్తి లేకుండా ఉంటే అదే ముక్తి అన్నాడు. అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనకి భగవద్గీత ప్రారంభంలో ఆత్మబోధ ఎలా చేస్తాడంటే, అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసు శనానుశోచంతి పండితా అన్నాడు. ఎత్తుకోవడమే. పండితుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే, ఎవరైతే జరిగిపోయిన గతం గురించి కానీ, జరగబోయేటువంటి భవిష్యత్తు గురించి కానీ అదే పనిగా ఆలోచించి లేని చింతలు పెట్టుకుంటారో వాడు పండితుడు కానే కాదు. పండితుడైనటువంటి వాడు గతంలో తను చేసినటువంటి, తను పొందినటువంటి అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ వర్తమానాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ ఉత్తమమైనటువంటి భవిష్యత్తును ఎవరైతే తయారు చేసుకుంటాడో వాడే పండితుడు. పండితుడు అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు కాదు అంటాడు. ఇంత విన్న తర్వాత కర్మయోగం కూడా మంచిదే, జ్ఞానాన్ని మనసులో ధరించి కర్మయోగాన్ని చేయమన్నాడు. అంతా వినేటప్పటికీ అర్జునుడికి సందేహం వచ్చింది. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదే కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థిత ప్రజ్ఞస్య కా భాష, స్థిత ప్రజ్ఞుడు అసలు ఎలా మాట్లాడతాడు? సమాధిస్తస్య కేశవ, అతను ధ్యాన స్థితిలో ఎలా ఉంటాడు? అతను ధ్యానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? కర్మలు చేసేటప్పుడు ఎలా ఉంటాడు? స్థితదే కిం ప్రభాషేత, అతను ఏ విధంగా సంభాషిస్తాడు? కిమాసీత వ్రజేత కిం, అతను ఏ విధంగా ఉంటాడు? అతను ఏ విధంగా వ్యవహారాల్ని జరుపుతాడు?
అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న మనకి అర్జునుడు అడుగుతాడు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్, జహాతి అన్నాడు. జహాతి అంటే వదిలిపెట్టడం, ప్రజహాతి అంటే పూర్తిగా వదిలిపెట్టడం. యదా ఎప్పుడైతే మనోగతాన్ కామాన్ ప్రజహాతి, మనసులో చరించేటువంటి సకల సంకల్పాలని ప్రజహాతి పూర్తిగా వదిలిపెడతాడో ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తన ఆత్మలో తాను తృప్తి పడుతూ ఉంటాడో, తనను తాను తెలుసుకుంటాడో, తను తాను సచ్చిదానంద స్వరూపంగా గుర్తిస్తాడో, బ్రహ్మతత్వం కంటే అన్యమైంది వేరే ఏదీ లేదు అనేటువంటి అవగాహనలో నిలబడతాడో అతన్ని స్థిత ప్రజ్ఞుడు అన్నారు. ప్రజ్ఞ అంటే స్థిరమైన, జ్ఞ అంటే జ్ఞానం, ప్రజ్ఞ అంటే విశేషమైనటువంటి, ప్రకర్షేణ జ్ఞాన ప్రజ్ఞ అన్నారు. విశేషమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం అంటే మంచి వివేకం కలిగి ఉండడాన్ని ప్రజ్ఞ అన్నారు. ఆ ప్రజ్ఞని స్థిరంగా పెట్టుకోవాలా అన్నారు. ప్రతి జీవునికి అంతరంగంలో 4 ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నారు. మనిషి పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో, అంతఃకరణ చతుష్టయంతో జీవిస్తున్నాడు. మిగిలిన జీవులకి మానవుడికి వ్యత్యాసం ఏంటంటే వాటికి కేవలం కర్మేంద్రియాలే ప్రధానంగా ఉంటాయి. వాటి జ్ఞానేంద్రియాలు, మనస్సు అనేటువంటివి సుషుప్తి దశలో ఉంటాయి, నిద్రాణంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఆవు దగ్గర పోయి ఏమన్నా మాట్లాడామనుకోండి, ఒక గాడిద దగ్గర పోయి ఏమన్నా మాట్లాడామనుకోండి, అది అర్థం చేసుకోలేదు. అవి కేవలము ఇన్స్టింక్ట్స్తో, ఇంద్రియ ప్రేరణలకు అనుకూలంగానే జీవిస్తాయి. ఆకలినప్పుడు తింటాయి, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాయి, తమ కంటే పెద్ద జీవుల్ని చూస్తే భయపడతాయి, సంతానం పొందవలసినటువంటి పునరుత్పత్తి స్థితిలో పునరుత్పత్తిని చేస్తాయి. అంతకు మించి లేదు. ఆహార నిద్ర భయమైధునాంచ ఏతన్నరాణ పశుభి సమానాహ అన్నారనమాట. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ కూడా పశువులకి మనిషికి ఇద్దరికి సమానమే. జనరల్గా చూస్తే మనుషులకు ఎక్కువ రోగాలు వస్తాయి, పశువులకు ఎక్కువ రోగాలు రావు. చూడండి, ఈ మనిషి ఉదయం లేచిన మొదలుకొని తలనొప్పి అంటాడు, నడుము నొప్పి అంటాడు, గుండె నొప్పి అంటాడు, బీపీ అంటాడు, షుగర్ అంటాడు, కొలెస్ట్రాల్ అంటాడు. ఒక చెప్పాలంటే ప్రస్తుతము ఈ కలియుగంలో మానవులందరూ కూడా భాగవతంలో మనకి వ్యాస భగవానులు ఒక మాట అన్నారు. దాన్నే పోతన వారు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులి కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో ఉండేటువంటి మనుషులకి 5 లక్షణాలు ఉన్నాయట. అలసులు సోమరిపోతులు, మందబుద్ధి బలులు మంచి విషయాలను అర్థం చేసుకోరు, మందబుద్ధి సోమరితనము. ఏ మంచి పనైనా సరే పోస్ట్ పోన్ చేసేస్తుంటారు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంక 2 రోజులు అయ్యాక చేద్దాం, ఇప్పుడేమంత తొందర ఏమి, ఇప్పుడు మనం చేసేసి ఏమన్నా గొప్పవి పొందేస్తామా, మనం ఇప్పుడు చేయకపోతే నష్టం, ఇవన్నీ ఆలోచన చేస్తుంటారు. అంటే మంచి పని అంటే సోమరితనం అన్నమాట. వాళ్ళకి నచ్చినటువంటి వ్యవహారాల్లో పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటారు. మందబుద్ధి బలులు. భగవంతుడు, ప్రకృతి ఏం చేస్తుంటారంటే, అసలు మనం ఎందుకు పుట్టాం, మనం ఈ ప్రపంచంలో కర్మలు ఎలా చేయాలా, మనం చేసే కర్మలని పూజ కిందకి ఎలా మార్చుకోవాలా. శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు సాధన పంచకంలో, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతామపచితే అంటాడనమాట. ప్రతిరోజు మనము సత్సంగం చేయాలి. తత్ ఉదితం స్వనుష్ఠీయతాం, వేదాన్ని అధ్యయనం చేయాలి. వేదాన్ని అధ్యయనం చేయడం అంటే ఏంటి, వేదం చెప్పినటువంటి సారంతో కూడుకున్నటువంటి సత్సంగాన్ని చేయాలి. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, దానిలో చెప్పినటువంటి సత్కర్మల్ని చేయాలి. తేనే సస్య విధీయతామపచితి, మనం చేసేటువంటి సకల కర్మల్ని కూడా భగవంతునికి పూజ అని చెయ్యాలి. ఎప్పుడైతే ఇది భగవంతునికి పూజ అని చేస్తామో ప్రతిదీ పర్ఫెక్ట్గా చేస్తామన్నమాట. ఎందుకంటే భగవంతునికి పూజ అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయము, దాన్ని ఒక పద్ధతిలో, ఒక ప్రాసెస్లో చేస్తాము.
కర్మని యోగంగా మనం మార్చుకోవాల. అప్పుడేమవుతుందంటే అది కర్మ అవ్వదు. యోగంగా మార్చుకోలేదనుకోండి కర్మ అవుతుంది. యోగంగా మార్చుకున్నామనుకోండి కర్మ యోగం అవుతుంది. అది మన చేతుల్లో ఉంది. ఇదంతా కూడా మన మనసుని ఉత్తమమైనటువంటి స్థితిలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మన మనసు కర్మయోగాన్ని చేయగలదు. స్వార్థంతో కూడుకున్నటువంటి కర్మంతా కర్మ ఫలితాన్ని ఇస్తుంది. స్వార్థరహితంగా భగవత్ సేవ అనేటువంటి భావంతో చేసినటువంటి ప్రతి కర్మ కూడా యోగం కిందకి మరలుతుంది. ఇది శంకరుల వారు చెప్పిన, అందరూ ఏ పరమ గురువు చెప్పినా, భగవద్గీత చెప్పినా ఇదే మనకు చెప్తుంది. అన్ని కర్మలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయంటే నీ మనసు నుంచి ఉద్భవిస్తున్నాయి. జంతువులకి బంధాలు లేవు. ఎందుకంటే అవి హాయిగా ఉంటాయన్నమాట. వాటికి కూడా జబ్బులు వస్తాయి ఏవో చిన్న చిన్నవి. కానీ ఈ మనిషి ఉన్నాడు చూడండి, మనిషికి ఉండేటువంటి పెద్ద జబ్బు ఏదంటే అజ్ఞానం అనేటువంటి జబ్బు ఉంది. అందుకే నిధయే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ కామన్ వ్యాధి ఒకటి ఉంది, అజ్ఞానం అనేటువంటి వ్యాధి. ఈ అజ్ఞానానికి మందు వేసాడు ఎవరు? భగవంతుడు. భిషజే భవరోగిణ, ఆయన మందు వేసాడంటే భవరోగం వెళ్ళిపోతుంది. గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. శరీరానికి వచ్చిన వ్యాధి అయితే న్యూరో ప్రాబ్లం అయితే న్యూరాలజిస్ట్ దగ్గరికి పోతాము, కార్డియాక్ ప్రాబ్లం అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి పోతాము. ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాబ్లంకి గురువుని ఆశ్రయించాల. ఈ అందరి గురువుల అంశ ఎవరయ్యా అంటే పరమాత్మే, సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపమే అన్నారు. అది సాకారం అనుకోండి, నిరాకారం అనుకోండి, ఏదైనా అనుకోండి. నీ అజ్ఞానానికి గనక మందుపడిందంటే నీ నుంచి వచ్చేటువంటి కదిలేటువంటి ప్రతి కర్మ కూడా పూజ అయిపోతుంది. సాధన దశలో ఉన్నప్పుడు చిత్తశుద్ధి కోసం కర్మలు చేస్తారు. జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత లోక కళ్యాణం కోసం కర్మలు అనేవి వాళ్ళ ద్వారా వ్యక్తమవుతాయి. అంతకి కర్మని యోగంగా మార్చుకోవాలా, లేకపోతే మన జన్మలు పశుతుల్యమైపోతాయి. కర్మ చేయకుండా ఏ జీవి కూడా ఉండలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతం అనేది భగవద్గీత. కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఈ మనిషి ఉండలేడు. సపోజ్ అన్ని పనులు మానేసుకొని కూర్చున్నప్పటికీ మనసు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. ఈ మనిషి పంచ జ్ఞానేంద్రియాలతో పంచ కర్మేంద్రియాలతో ఈ అంతఃకరణ చతుష్టయంతో పనులు చేస్తూనే ఉంటాడు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకని ఈ అంతరంగాన్ని శుద్ధిగా పెట్టుకోవాలా. అప్పుడే నీకు ధ్యాన సిద్ధి కూడా కలుగుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది ధ్యానం చేస్తుంటారు. ధ్యానంలో ఏం చేస్తాము? అసలు ధ్యానం అంటే ఏంటి? ధీ అయనం ధ్యానం అన్నారు. నీ బుద్ధి ఉన్నతమైనటువంటి నీ స్వస్థితిని పట్టుకుంటే దాన్ని ధ్యానం అన్నాం. విషయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో గనక మనిషి నిమగ్నమైతే విషయ సంబంధమైన ఆలోచనలు వచ్చి మనసుని స్థిరంగా దృఢంగా ఉండనివన్నమాట. మనం వద్దనే కొద్ది ఆలోచనలు వస్తాయి. మీరందరూ కూడా చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తూనే ఉంటారు. మరి ధ్యానంలో ఎంతమందికి మనసు నిలబడుతుంది? మనసుని బలవంతంగా ధ్యానంలో నిలబెట్టడమా, అసలు ధ్యానానికి ఆటంకపరిచేది ఏంటి అని గనక మనం విశ్లేషణ చేసి చూసామంటే మన మనసులో తామర తంపరగా వచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయి చూడండి, అవి ఒక నిమిషం కూడా నిలబడి. ఇప్పుడు ముఖ్యంగా ఈ పత్రిజీ ధ్యానంలో ఊపిరిని గమనించడం ఫస్ట్ స్టెప్ అనమాట. అలా ఊపిరిని గమనిస్తూ 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 ఏమవ్వాలా? నీలో నువ్వు నిలిచిపోవాలా. ఎప్పుడైతే మనలో మనం నిలిచిపోయి మనకి ధ్యాన సిద్ధి కలిగిందో, ఆ ధ్యాన సిద్ధి కలిగినటువంటి మనసుతో, ఆ అంతఃకరణతో ప్రపంచంలో మనం కర్మలు చేయడానికి వెళ్ళినా మన కర్తవ్య కర్మల్ని, మన ధర్మాన్ని మనం నిర్వహిస్తూ ఎక్కడా కూడా మనసులో బంధం లేకుండా విడివడి ఉంటాము. అలా విడివడి ఉండడాన్ని స్థిత ప్రజ్ఞత్వం అన్నారనమాట. పార్థ మనోగతాన్, నీ మనసులో చరించేటువంటి సకల కోరికలతో కూడుకున్నటువంటి సంకల్పాలను ఎప్పుడైతే వదులుతావో, అయితే ఎలా వదలాలండి సంకల్పాలు? మనం వదలాలా అనుకునే కొద్దీ ఎక్కువ వచ్చేస్తుంటాయి అనమాట. మనసు ఏంటంటే వద్దన్నది ఎక్కువ చేస్తుంటుంది. ఒక గురువు ఉన్నారు, ఒక శిష్యుడు వెళ్ళి గురువుని అడిగాడు, నాకు మంత్రోపదేశం చేయమన్నారు. మంత్రోపదేశం చేశాడు. మంత్రోపదేశం చేసిన తర్వాత గురువు శిష్యుడికి చెప్పాడు, నాయనా ఇది ఉదయాన్నే 1 గంట సేపు ఈ మంత్రాన్ని జపించు, సాయంకాలం 1 గంట సేపు ఈ మంత్రాన్ని జపించు.
నీకు చేస్తూ ఉంటే నీకు జ్ఞాన సిద్ధి, ధ్యాన సిద్ధి కలుగుతుందన్నాడు. సరే గురుదేవ అని శిష్యుడు వెళ్ళబోయే సమయంలో గురువు ఒక హెచ్చరిక చేస్తాడు. ధ్యానం చేసేటప్పుడు పొరపాటున కోతి మాత్రం నీకు గుర్తు రాకూడదు అన్నాడు. ఓష్! అంతే కదా! కోతి మాత్రం గుర్తు రాకూడదు కదా అన్నాడు. అంతేనాయన ఇంకేం అవసరం లే. ఇంటికొచ్చాడు. ధ్యానం చేస్తున్నాడు. జపం చేస్తున్నాడు. ఆ జపం చేయడానికి కళ్ళు మూసుకున్న ప్రతిసారి, ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకున్న ప్రతిసారి కోతి గుర్తొస్తుందని. ఇక ఇతను ధ్యానం వదిలేసి ఈ మనసుతో ఫైటింగ్ చేస్తున్నాడనమాట. కోతి గుర్తు రాకుండా ఉండడం కోసం. నీకు అది గుర్తు రావద్దన్నారు గానీ ఇంకోటి గుర్తు చేసుకోవచ్చు కదా! మనసేంటంటే వద్దన్న పని చేస్తుంటుంది. వద్దు అంటే దాని మీద విపరీతమైన వ్యామోహం కలుగుతుంది. గురువు దగ్గరికెళ్ళాడు. గురుదేవా! మీరు కోతి గుర్తు రావద్దన్నారు. నా కళ్ళు మూసుకుంటే కోతి గుర్తొస్తున్నది. ఏం చేయాలన్నాడు. నువ్వు కోతి బదులు హనుమంతుడిని గుర్తు చేసుకో అన్నాడు. ఆ కోతిని చూసేవాడెవడో వాడిని పట్టుకో అన్నాడు. మనకి ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచన ఉండకూడదు అని ఆలోచనలు తీసేస్తూ ఉంటే ఇంకా కొత్త వస్తుంటాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు గమనించు. ఊపిరి గమనిస్తాం. ఊపిరి ఎక్కడి నుంచి వస్తున్నది? అది మనము ప్రయత్నించి చేసేటువంటిది కాదు. ఇన్వాలంటరీ యాక్షన్ అన్నారు. అంటే మన ప్రమేయం లేకుండా దానంతట అది జరిగిపోతూ ఉంటుంది. మనకి భగవంతుడు కొన్ని పెట్టాడు. ఏంటంటే ఊపిరి పీల్చుకోవడము, కన్నురెప్పలు వాటంతట పడడము, గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మన చేతికి ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఒకసారి చేస్తే ఇంకోసారి చేయమన్నమాట. మన చేతిలోనే ఇచ్చారనుకోండి, మనం ఒక నిమిషము గుండె ఆడిస్తాము, మళ్ళీ ఇంకో నిమిషం మర్చిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది మనసు. అప్పుడు గుండె అయిపోతే మనిషి చచ్చిపోతాడు. అందుకని ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నమాట ఇవన్నీ. గుండె, లివర్ ఇవన్నీ కూడా మనం చెప్పకపోయినా వాటంతట పనులు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం హాయిగా ఆహారం తిని పడుకుంటాము. పడుకున్న తర్వాత ఎవరు జీర్ణం చేస్తున్నారు? మనం పోయి జీర్ణం చేసుకుంటున్నాం. మనం పోయి దేనికి ఎంత శక్తి కావాలో ఇస్తున్నాము, ఇవ్వటం లేదు. వాటంతట అది జరిగిపోతున్నారు. దాన్ని నువ్వు ప్రకృతి అనుకో, భగవంతుడు అనుకో, లేదు పరమాత్మ అనుకో, శివుడు అనుకో, కృష్ణుడు అనుకో, విష్ణువు అనుకో, శక్తి అనుకో, ఏదన్నా అనుకో. దేవుడు అంటే ఏంటి? దైవం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటంటే ఈ ఇంద్రియాలకి, మనసుకి, వీటన్నిటికీ అతీతమైన శక్తి ద్వారా సర్వ ప్రపంచము ఒక నియతిలో నడపబడుతున్నదో దాన్ని భగవంతుడు అంటాం. కొంతమంది రాముడు అంటారు, కొంతమంది కృష్ణుడు అంటారు, కొంతమంది జగన్మాత అంటారు, కొంతమంది వినాయకుడు అంటారు, కొంతమంది ప్రకృతి అంటారు. నువ్వు పేరు ఏదన్నా పెట్టుకో, కానీ శక్తి ఒక్కటే. ఆ శక్తి ద్వారా ఇవన్నీ జరపబడుతున్నాయి. అయితే మన మనసుకి కూడా ఆ శక్తినిచ్చి ఆలోచింపచేసి, నిర్ణయింపచేసి మనల్ని నడిపేటువంటిది ఆ శక్తే. మనము దాన్ని వదిలిపెట్టి, మనకు ఆధారమైనటువంటి చైతన్య తత్వాన్ని వదిలిపెట్టి అన్యమైనటువంటి విషయాల కోసం పరిభ్రమించడమే అజ్ఞానం అన్నారు. అందుకే సర్వాన్ పార్థ మనోగతాన్ పార్థ ప్రజహాతి అన్నాడు. ఎప్పుడైతే నీ మనసులో తిరిగేటువంటి సంకల్పాలన్నిటిని వదిలేస్తావో అప్పుడు నీకు. అయితే ఇక్కడ మనిషికి ఒక భయం ఉంటుంది. అన్నీ వదిలేస్తే మేమేమైపోతామా? అన్నీ వదిలేస్తే మేము ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవాలా? అన్నీ వదిలేస్తే మేము దుఃఖంలో పడిపోతామా? మరి మాకు ఆనందం ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మాకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇవి పట్టుకోవడం వల్ల సంతోషం వస్తుంది, వీటిని ఆలోచించడం వల్ల ఆనందం కలుగుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నాడు. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు, ఉదయాన్నే తెల్లవారు 4కో 5కో లేస్తారనుకోండి. ఈ కాలం 4కి 5కి లేచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదయం 7కి 8కి లేదు 10 తర్వాత లేచే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అని చెప్పి లేట్‌గా లేచేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేచినప్పటి నుంచి నువ్వు రాత్రి పడుకునేంత వరకు నీకు నచ్చినవే నువ్వు చెయ్యి. నీకు అడ్డు పెట్టేవాళ్ళు లేరు. నీకు నచ్చింది తిను, నీకు నచ్చినవి కట్టుకో, నీకు నచ్చినవి చూడు, నీకు నచ్చిన పనులు చెయ్యి. రాత్రి అయ్యేటట్టుగా అలసట వస్తుంది. మరి అన్నీ నీకు నచ్చినవి చేసావు కదా! మరి అన్నీ నీకు నచ్చినప్పుడు అలసట రాకూడదు కదా! మనకు నచ్చింది చేసినప్పుడు సంతోషం రావాలి కదా! మరి సంతోషంగా ఉన్నప్పుడు అలసట ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఎవరు బలవంతం చేయకుండా, నిన్ను నిర్బంధించకుండా, నీకు నచ్చినట్టు నిన్ను జీవించమన్నా, నీ మనసుకి ఎక్కడో తెలియనటువంటి ఒక కొరత అనేది ఉంటుంది. ఒక అశాంతి అనేటువంటిది ఉంటుంది. ఒక అలసట అనేది ఉంటుంది. మరి అది పోవాలంటే ఏం చేయాలా? రాత్రి గాఢ నిద్రలో మునగాలి. మరి గాఢ నిద్రలో ఏం జరిగింది? అక్కడ ఏ సంకల్పాలు లేవు, ఏ ఆలోచనలు లేవు. ప్రశాంతమైనటువంటి సుషుప్తి.
అందుకే శంకరుల వారు ఒక మాట అంటారు, సుషుప్తి స్థితి అంటే ఏంటంటే అహం కిమపి న జానామి, నాకు చాలా బాగుండింది, సుఖేనమయా నిద్రానుభూయాత్, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏ ఆలోచన లేదు, అసలు నేనున్నాననే స్ఫురణ లేదు, ఎరుక లేదు, నేనేమీ చూడలేదు, నేనేమీ వినలేదు, కానీ హాయిగా ఉంది. ఉదయం లేచేటికి ఫ్రెష్గా ఉంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ఇంద్రియాలు మనస్సు ప్రపంచంలోకి తమకు నచ్చినటువంటి విషయాల మీదకి పరిగెడితే నీకు శాంతి సంతోషం కంటే కూడా నీకేదో తెలియనటువంటి దుఃఖము, కొరత, లోటు అవన్నీ ఉంటున్నాయి అన్నమాట. అంటే నువ్వు కోరుకోనేటువంటి ఆనందం నీకు లభించడంలే. మరి అది లభించాలంటే ఏం చేస్తావు, మళ్ళీ గాఢ నిద్రలోకి నువ్వు పోతున్నావు. అంటే నీ మనసు ఎక్కడైతే ఆగిపోతుందో, నీ మనసు ఎక్కడైతే నిశ్చలమవుతుందో, రెండోది లేనటువంటి స్థితి కలుగుతుందో, అదే బ్రహ్మానందం అన్నారు, అదే ఆత్మానందం అన్నారు. అందువల్ల అన్నీ వదిలేస్తే నాకు ఆనందం ఎలాగా, నేను ఎప్పుడు బాధపడుకుంటూ ఉండాలా, ఎప్పుడు దుఃఖపడుతూ ఉండాలా అని అనుకోవద్దండి. ఎప్పుడైతే మనస్సుతో సకల సంకల్పాలని వదిలేశామో అక్కడ ఆత్మన్యేవాత్మన తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే, నీ ఆత్మలో నీకు తృప్తి కలుగుతుంది. ఆ తృప్తికి ఇది అని మనం చెప్పలేం. ఇప్పటి వరకు మనకు ఎప్పటికీ ఎవరికి లభించినటువంటి, ఎప్పుడూ లభించినటువంటి ఒక గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుతావు. అది ఎంత హాయిగా ఉంటుందంటే అలాంటి ఆనందాన్ని మళ్ళా పొందాలని ప్రయత్నం చేస్తాం. అలాంటి గాఢ నిద్రలో, సుషుప్తిలో నీకు ఏ ఆనందం అయితే కలుగుతున్నదో అది గనక నువ్వు మెలకువలో ఉండి గనక పొందావనుకో, అంటే జాగ్రత్త సుషుప్తి స్థితిని నువ్వు గనక మెలకువలో ఉండి నువ్వు పొందితే అదే నిజమైనటువంటి ధ్యానం, ధారణ, సమాధి స్థితి అన్నారు. బుద్ధుడు ఇంకా ఆయన జ్ఞానోదయం కాకముందు సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు ఒక ఉద్యానవనంలో అలా ప్రకృతిని గమనిస్తూ కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఆయనకి లోపల అంతరంగంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి, ఇంద్రియాతీతమైనటువంటి, ఒక భావాతీతమైనటువంటి ఒక ఆనంద అనుభవ స్థితి కలిగింది. ఆయనకు అది కలిగిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంక ఏది అంతకంటే గొప్పదిగా కనిపించలేదు. అందుకే ఆయన గురువుల దగ్గరికి వెళ్ళి, నేను పలానా రోజు పలానా చెట్టు కింద కూర్చున్నప్పుడు నాకేదో లోపల నుంచి ఒక గొప్ప అనుభూతి కలిగింది, తిరిగి ఆ అనుభూతిని పొందాలంటే నేనేం చేయాలో అది చెప్పండి అన్నాడు. మళ్ళీ ఈ ఆనందం ఎక్కడుంటుందయ్యా అంటే, నీకు బయట దేనిలో లేదు, నీ లోపలే ఉంది. అయితే మనం ఒకటి అనుకోవచ్చు, అయితే ఆనందం మనకి లోపలే ఉంటే మనకి నచ్చింది మనము పొందినప్పుడు ఆ క్షణికానందం ఎలా కలుగుతున్నది అంటే, ఎప్పుడైతే మనం కోరుకున్నది మనకి లభించిందో, మనసు ఆరాటపడ్డం మానేసినప్పుడు లోపల ఉండేటువంటి ఆనందం అనేటువంటిది నీ లోపల నుంచి అలా పొంగుకొని వస్తున్నది. అయితే అది మన లోపల నుంచి ఆనందం వస్తున్నదనే జ్ఞానం లేని దాని వలన అవివేకంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఇంకెక్కడి నుంచో ఆనందం వస్తున్నదని భ్రమపడతాం. మృగం అది కస్తూరి వాసన కోసం మొత్తము పరిభ్రమించి ఆ వాసన కావాలి, ఆ వాసన కావాలి, మొత్తం అంతా కూడా భూప్రపంచం అంతా తిరిగి 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 అలిసిపోయి తన నాభిలో తన ముక్కును పెట్టుకుంటే వచ్చింది. అదేమనుకుంటుంది, ఇంత తిరిగిన దాని వల్ల వచ్చింది అనుకుంటుంది. ఇంత తిరిగిన దాని వల్ల రాలేదు. ఆ వాసనకి కేంద్రమైనటువంటి మూల స్థానాన్ని, నాభి స్థానాన్ని పట్టుకునింది కాబట్టి దానికి ఆ వాసన కలిగింది. అలాగే నువ్వు ఆ నిజమైనటువంటి ఆనందం కోసము ఏ ఇంద్రియాల్లో వెతకడం నీకు దొరకదు. ఎందుకంటే అక్కడ లేదు. మనం ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోవాలా. నేను ఒక బట్టకి చింపబడిందని సూత్తో కుడుతున్నాను. గదిలో కూర్చొని కుడుతుంటే సూది కింద పడిపోయింది. సూది కింద పడితే ఎక్కడ పడిందో అక్కడ వెతకాలా. సూది ఇక్కడ పడితే నేను వాకిట్లో దీపం ఉంది కదా అని వాకిట్లో వెతికితే దొరకదు నాకు. ఆనందాన్ని నువ్వు ఎక్కడ కోల్పోయావో నువ్వు అక్కడే తిరిగి సంపాదించుకోవాలా. ఎక్కడ కోల్పోయినామో నీ అంతరంగంలో కోల్పోయాము. అంతరంగంలో కోల్పోయాం కాబట్టి అంతరంగంలోనే పట్టుకోవాలి. అందుకే ప్రతి మనిషి రాత్రి అయితే హాయిగా పడుకుందాం అనుకుంటాడు, మంచి గాఢ నిద్రలోకి పోవాలనుకుంటాడు. అంటే నిద్రకి మించి నీకు ఆనందాన్ని వేరే ఏది ఇవ్వటం లేదు, నిద్రకి మించి నీకు ప్రశాంతతని ఇంకేది ఇవ్వటం లేదు. నిద్రలేచడం మొదలుకొని ఏదో ఒకటి మనసులో కొరత చూపిస్తుంటుంది. అది లేదు, ఇది లేదు, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని ఆరాటపడుతుంటాం. గాఢ నిద్ర పట్టేటప్పటికి అన్నీ కూడా సమస్య పోతాయి. ఎక్కడైతే నీ ఇంద్రియ శక్తులు, నీ మనోశక్తులు అన్నీ అణిగిపోతాయో అక్కడ నీకు కలుగుతున్నది. అందువల్ల ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలా,
నీ మనసులో ఒక సంకల్పం కదలకుండా చేయాలి. సంకల్పాలకి మూల స్థానాన్ని పట్టుకో. సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్థితప్రజ్ఞత్వం కలగాలంటే, నీ బుద్ధి స్థిరపడాలంటే సంకల్పాలు నీ బుద్ధిని స్థిరంగా ఉండనివ్వటం లేదు కాబట్టి, నిన్ను స్థితప్రజ్ఞుడిగా ఉండనీయటం లేదు కాబట్టి, సంకల్పాలకి ఆది ఎక్కడో, సంకల్పాలకి అంతం ఎక్కడో, మూల స్థానాన్ని కనుక నువ్వు పట్టుకున్నావంటే అక్కడ నీ మనసు ఆగిపోతుంది. ఉప్పుకి కేంద్రం ఏంటయ్యా అంటే సముద్రం అన్నారు. సముద్రము ఉప్పుకి నిలయము. ఉప్పు అమ్మాలంటే, ఉప్పు ఫ్యాక్టరీ పెట్టాలంటే సముద్రానికి దగ్గర పెడతారు. దూరం పెట్టారనుకోండి వాడికి ఎక్స్‌పెన్సెస్ ఎక్కువైపోతాయి. దగ్గర పెట్టాడనుకోండి వాడికి ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ ఉండవు. అలాగే నీ ఆనందానికి ఎక్కడో కేంద్రమై అంటే నీ హృదయమే. నీ హృదయాన్ని పట్టుకో. నీ హృదయంలో మునుగు. అంతరంగంలోకి మునుగు. నువ్వు అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపం నీ లోపలే ఉంది. నీకంటే అన్యం లేదు. అందుకని నిత్య నిరంతరం ధ్యానం చేయి. కర్మలు చేస్తున్నప్పటికీ కర్మకి ఎంత అవసరమో అంత మాత్రమే నీ మనసుని వినియోగించి, మిగిలిన సమయం కూడా నీ మనసుని అమనస్కం చేసుకొని, నీ మనసులో సంకల్పాలు లేకుండా స్థిరమైన చిత్తంతో చేశావంటే గనక అది ఒక పెద్ద యోగ ప్రక్రియ అయిపోతుంది. అందుకే మహాత్ములు అంటారు, మన రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు, మన దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా స్థితప్రజ్ఞులుగా ఉన్నారనుకోండి, వాళ్ళు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు వశం కాకుండా, ఎందుకంటే ప్రపంచంలో ఆనందం లేదనే విషయం వాళ్ళకి తెలుసు. అందువల్ల ప్రపంచాన్ని ధర్మబద్ధంగా, వాళ్ళ దేశాన్ని, వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు ధర్మబద్ధంగా పరిపాలిస్తారు. అందుకే స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు పై పొజిషన్లో కూర్చున్నాడంటే అతని మనసు ఆటుపోట్లకి లోను కాదు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. నీ ఆత్మలో నువ్వు ఆనందాన్ని పొందు. నీ లోపలికి మునుగు. అందుకే రమణ మహర్షి అంటారు, నీ అంతరంగంలో వెతుక్కో. సర్వ ప్రపంచము నీలోనే ఉంది. ఒక జామ చెట్టుగా చూస్తే తప్పులేదు. జామ చెట్టున ఇంకో చెట్టుగా చూసామనుకోండి, బాధలు అక్కడి నుంచి మొదలవుతాయి. ఎందుకంటే అది ఒక్కొక్కడికి ఒక్కో చెట్టులాగా కనపడుతుంది. ప్రపంచాన్ని నీ మనసుతో చూడక ప్రపంచాన్ని ప్రపంచంగా చూడు. ఉన్నది ఉన్నట్టుగా చూడు. గతంలోకి మునగక, భవిష్యత్తు కోసం వెంపర్లాడక, నిన్ను నువ్వు తెలుసుకొని జీవించు. నిన్ను నువ్వు తెలుసుకొని జీవించాలంటే ధ్యానం ఎక్కడ చేయాలా? అంతరంగంలో చేయాలా. ఇంద్రియ శక్తుల్ని అంతర్ది. ఎప్పుడైతే నీ మనసు నీకు నిగ్రహంలో ఉండిందో, మన మనసు మనకి నిగ్రహంలో ఎప్పుడైతే ఉంటుందో, ఇక మనకి వేరే ఏమీ అవసరం లేదు. మనం ప్రపంచాన్నంతా జయించాము, మన మనసుని మనం జయించలేదనుకోండి, ఇన్ని జయించి కూడా మనకు వృధానే. ఇదే భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడనమాట, అయ్యా నువ్వు లోకాలన్నిటిని ఒక గడియ లోపల జయించావు, కానీ నీ ఇంద్రియాలను నువ్వు జయించలేకపోయినావు అన్నాడు. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అంటాడు, నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశా, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ జీవి కూడా నన్ను అంతం చేయలేదు. ఏ ధైర్యం చూసుకొని నువ్వు నన్ను ధిక్కరిస్తున్నావు, నాతో ప్రతివాదన చేస్తున్నావు అంటే అప్పుడు ప్రహ్లాదుడు ఒక మాట అంటాడు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర. ఈ ప్రపంచంలో మంచి బలశాలులకి, దుర్బలులకి, బలహీనులకి బలమెవ్వడు. ఎవరు బలము? నీకు నాకు బ్రహ్మాదులకు సకల సృష్టికి ఎవరు బలము? బలమెవ్వడు, ప్రాణులకును సకల జీవరాశికి బలమెవ్వడు, బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర. ఆ బలాన్ని చూసుకొని నీతో ప్రతివాదన చేస్తున్నాను అంటాడు. ఆ బలం ఎక్కడుంది? నీ లోపలే ఉంది, ఆత్మబలం. అందుకే ఆత్మబలమే ఉత్కృష్ట బలం. నువ్వు భగవంతుడన్నా నీ లోపల వెతకాల్సిందే, నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నా నీ లోపల వెతకాల్సిందే, పరమాత్మను వెతకాలన్నా నీ లోపల వెతకాలా, ఆత్మన్నా నీ లోపల వెతకాల. సహజంగా హిందువులు దేవాలయాలకు ఎక్కువ వెళ్తుంటారు. అక్కడ దేవాలయంలో అర్చన చేస్తారు. అర్చన చేయించిన తర్వాత హారతి ఇస్తారు. హారతి ఇచ్చినప్పుడు మనం టక్కన కళ్ళు మూసుకుంటాం. మరి హారతి దేవుడి విగ్రహానికి ఇచ్చేటప్పుడు మనము విగ్రహాన్ని తదేకంగా చూడాలి కదా. మరి తదేకంగా చూడకుండా ఎందుకు కళ్ళు మూసుకుంటాము? ఏ దేవుడిని అయితే బయట చూస్తున్నామో, విగ్రహ రూపంలో చూస్తున్నామో, ఆ దేవుడు సజీవంగా నాలోనే ఉన్నాడు. అందుకే భగవద్గీత అంటుంది ఒక దగ్గర, ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్టతి.
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు సకల జీవుల హృదయాల్లో అంతరాంతరాళాల్లో కూర్చొని ఉన్నాడు. హృద్దేశే అర్జున తిష్టతి, హృదయంలో నిక్షిప్తమైనాడు. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా, యంత్రగాడు యంత్రాలను ఏ విధంగా ఆడిస్తుంటాడో అలాగే సకల జీవులను కూడా ఆడిస్తుంటాడు. అందువల్ల నీ మనసు యొక్క మూలానికి వెళ్ళు. మనసు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాడో ఆ మనోమూలాన్ని నువ్వు వెతుక్కో. మనసును పట్టుకుంటే, నీ మనసును జయిస్తే, నీ మనసును గెలిస్తే ఇంకా నీకు అన్నీ తెలిసినట్టే. ప్రజహాతి యదా కామన్. కాబట్టి నీ మనసులో సంచరించేటువంటి సకల సంకల్పాలని నువ్వు ఎప్పుడైతే వదలగలుగుతావో, నాకు వద్దు అనుకుంటే నీ మనసు దాన్ని ఆలోచన చేయకూడదు. నీ మనసు మళ్ళా దాని వెనుక పరిగెత్తకూడదు. అలాంటి వైరాగ్య స్థితి నీకు ఉండాలి. మరి అలాంటి స్థితి కావాలంటే మనసుని జయించి, మనసులో విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఆత్మానందమే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది అనేటువంటి జ్ఞానంతో ఎవడు పట్టుకుంటాడు? దానికి ఏది తాళం చెవి ఏంటి? అసలు ఏ మార్గంలో చరించాలా అంటే దానికి మనకి ఆదిశంకరాచార్యుల వారు ఒక అద్భుతంగా ఒక మాట అంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం చేయగా 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 నిస్సంగత్వం. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా క్షణమాత్రంతో కూడుకున్నటువంటిది. ఈ రోజు మామిడికాయగా ఉండేది రేపు మామిడి పండు అవుతుంది. 4 రోజులు అయిన తర్వాత కుళ్ళిపోతుంది. నువ్వు తిన్నా కుళ్ళుతుంది, తినకపోయినా కుళ్ళుతుంది. తింటే మన కడుపులోకి పోయి చెడిపోతుంది, తినకపోతే బయట చెడిపోతుంది. అంతే, తేడా వేరేం లేదు. ప్రతి వస్తువు, ప్రతి విషయము కాలగర్భంలో కలిసిపోయేదే. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. నీ శరీరం ఉండదు, నీ మనసు ఉండదు, నీ జ్ఞానం ఉండదు, నీ ప్రేమలు ఉండవు, ఏవి ఉండవు. అన్ని ప్రతి క్షణము మారిపోతూనే ఉంటాయి. గచ్చిది గచ్చిది ఇది జగత్ అన్నారు. ప్రతి క్షణము కదిలిపోతుంటుంది, మారిపోతుంటుంది. ఏది స్థిరంగా శాశ్వతంగా ఒకేలాగా ఉండదు. మనం ఒకసారి మన జీవితాన్ని మనం చూస్తే, చిన్నప్పుడు శైశవ స్థితిలో మనం అసలు నడవలేము, పాకలేము, తినలేము, తాగలేమేమీ చేయలేదు. మన తల్లిదండ్రులు మనకు అన్నీ చేస్తారు. మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు. కొంత వయసు వచ్చిన తర్వాత మనకు మనమే చేసుకున్నాం. ఎప్పుడైతే మనకు మనమే చేసుకుంటున్నామో, నాకు వీళ్ళెవరు అవసరం లేదనిపిస్తుంది. తర్వాత యవ్వనం వస్తుంది. యవ్వనంలో ఇంద్రియాలు చాలా బలీయంగా ఉంటాయి. వర్షాకాలంలో నదీ ప్రవాహం ఎంత బలవత్తరంగా ఉంటుందో, ఎవరిని కట్టలు కట్టినా నిలబడదో, అలాగే యవ్వనంలో ఇంద్రియాల యొక్క ప్రేరణ అలా ఉంటుంది. ఇంద్రియాల యొక్క వేగం అలా ఉంటుంది. పరిగెత్తి వెళ్ళిపోతుంటారు. మధ్య వయసు వచ్చేటికి అసలు జీవితం ఏంటి, పెద్దలేంటి, బాధ్యతలు ఏంటి అని అర్థమవుతుంది. ముసలితనం వచ్చేటికి క్రమేణా శక్తులన్నీ ఉడికిపోతున్నాయి. ఫస్ట్ పుట్టినప్పుడు మనం చేసుకోలేము. మరీ తీవ్రమైనటువంటి ముసలితనం వచ్చినప్పుడు మనం చేసుకోలేము. మళ్ళీ ఒకరి మీద ఆధారపడాలి. ఇలా చూసినప్పుడు శైశవం స్థిరంగా ఉందా, కౌమారం స్థిరంగా ఉందా, యవ్వనం స్థిరంగా ఉందా, మధ్య వయసులో జీవించే జీవితం స్థిరంగా ఉందా, ముసలితనం స్థిరంగా ఉందా? ఏది స్థిరంగా ఉంది? ఏది లేదు. మన శరీరమే, అందుకే షడ్వికారవత్ ఏతస్థూల శరీరం అన్నాడు శంకరాచార్యుల వారు. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇది షడ్వికారవత్ ఏతస్థూల శరీరం. ఉండడము, పుట్టడము, పెరగడము, విపరిణమతే మార్పులు చెందడము, అపక్షీయతే క్రమేణా కృషించిపోవడము, వినశ్యతి పూర్తిగా లేకుండా అవడము. ఇలా 6 స్థితుల్లో ఉంది. మరి మన మనసు చిన్నప్పుడు మరీ చిన్నకున్నప్పుడు అమ్మ కావాలా, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత బొమ్మ కావాలా, తర్వాత విషయాలు కావాలా, స్నేహితులు కావాలా, మన సంసారం కావాలా, భర్తకి భార్య కావాలా, భార్యకి భర్త కావాలా, మళ్ళీ బిడ్డలు, మళ్ళీ వీళ్ళు పెద్ద అయిన తర్వాత మనల్ని ఎవరు చూస్తారు, మళ్ళీ ఈ విధంగా మనసు కూడా మారిపోతుంది. అంటే శరీరము మారిపోతున్నది, మనసు మారిపోతున్నది, సర్వము మారిపోతున్నాయి. కానీ వీటన్నిటి మధ్య స్థిరంగా ఉండేది ఏముంది? ఆ నేను అనేటువంటి భావన అనేటువంటిది స్థిరంగా ఉంది. సర్వానికి ఆధారమైనటువంటి ఒక శక్తి స్థిరంగా ఉంది. అందువల్ల సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం చేయగా 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 మనకేమర్థమవుతుందంటే, ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా మారిపోయేటువంటిదే, కాలగర్భంలో కలిసిపోయేటువంటిదే, ఏది శాశ్వతంగా ఉండదు. కొంతమంది 30 ఏళ్ళకి చనిపోతారు, కొంతమంది 60 ఏళ్ళకి చనిపోతారు, కొంతమంది 90 ఏళ్ళు, కొంతమంది 120 ఏళ్ళు. కానీ ఏదైనప్పటికీ కూడా జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వాడికి మరణం తథ్యం, మరణించినటువంటి వాడికి జన్మం తథ్యం. సత్సంగత్వే నిస్సంగత్వం. కాబట్టి
సత్సంగం చేయగా మహాత్ముల యొక్క గ్రంథాలు అధ్యయనం చేయగా విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నిస్సంగత్వం హృదయంలో అలా పైకి లేచిందో, నిర్మోహత్వం, వాటి మీద విపరీతమైన వ్యామోహం ఉండదన్నమాట. అవి లేకపోతే నేను బ్రతకలేను, అది లేకపోతే నాకు జీవితం లేదు, అది లేకపోతే నాకు శాంతి లేదు, అది లేకపోతే నాకు సంతోషం లేదు అనేటువంటి మోహం కాస్త క్రమేణా దూరం అయిపోతుంది. దేన్నైనా మనము హాయిగా తీసుకోగలము, హృదయంతో మనం స్వీకరించేటువంటి ఒక స్థితి కలుగుతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే మనకి మోహం అనేది దూరమైందో నిశ్చలతత్వం, స్థిరంగా నిశ్చలమైపోతుంది. అంటే మనసులో కామక్రోధాదులు ఎప్పుడైతే అణిగిపోయాయో నిశ్చలమైనటువంటి మనస్సు కలుగుతుంది. మనసు వద్దంటే ధ్యానంలో కూర్చుంటుంది. మహాత్ముడికి సామాన్యుడికి ఒకటే తేడా. మహాత్ముడు అంతర్ముఖమైనటువంటి మనసుని బలవంతంగా బయటికి తీసుకురావాల్సి వస్తుంది. సామాన్యుడు బహిర్ముఖమైనటువంటి మనసుని బలవంతం చేసి ఏదో ఒక విధంగా అంతర్ముఖం చేయాల్సి వస్తుంది. అంతే తేడా. మహాత్ములకి జ్ఞానం చేసినప్పటికీ వాళ్ళు ధ్యానంతోనే ఉంటారు. కళ్ళు తెరిస్తే సవికల్పం, కళ్ళు మూస్తే నిర్వికల్పం అన్నారు. ఇంద్రియ విషయాల్ని ఇంద్రియ విషయాలుగానే చూస్తారు. ప్రకృతి సంబంధమైన దాన్ని ప్రకృతి సంబంధంగానే చూస్తారు. అవే సత్యము, అవే శాశ్వతము, వాటి కోసం వెంపర్లాడడం, తాపత్రయపడడం ఇలాంటివేవి ఉండవు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే నీ మనసు నిశ్చలంగా ఉందో, నీ మనసు అన్యమైనవి కావాలనేటువంటి కోరిక లేకుండా ఉందో, నీవు ఎప్పుడూ ముక్తుడివే. అందువల్ల జీవన్ముక్తి అనేటువంటిది ఇది కొత్తగా వచ్చేటువంటిది కాదు, ఇది బయట నుంచి తెచ్చేటువంటిది కాదు, తెచ్చుకునేటువంటిది కాదు, ఇంద్రియ విషయాల ద్వారా కష్టపడి పొందేది కాదు. మనం కష్టపడితే కూలీ రావచ్చు, కానీ ఇంద్రియ నిగ్రహం కష్టపడితే రాదు. అది అర్థం చేసుకుంటే, అక్కర్లేని వదిలితే అప్పుడు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం వస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం వచ్చిందో, నిశ్చలమైనటువంటి స్థితి కలిగిందో జీవన్ముక్తి. నువ్వు ఎక్కడున్నప్పటికీ జీవన్ముక్తుడివే. నువ్వు కొండల్లో ఉండు జీవన్ముక్తుడివే, దేవాలయంలో ఉండు జీవన్ముక్తుడివే, నువ్వు కర్మల మధ్యలో ఉండు, కర్మల వదిలేసి ఉండు. దీనికే శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. అతను యోగంలో కూర్చొనిండి, భోగంలో కూర్చొని ఉండి. సంగరతో వా సంగ విహీన. నీ చుట్టూ వేల కొద్దీ లక్షల కొద్దీ జనాలు ఉండని, ఎవరు లేకుండా నువ్వు ఏకాంతంగా ఉండని. సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం. ఎవరి మనస్సు అయితే బ్రహ్మతత్వంలో తన ఆత్మలో కూర్చుండిపోతుందో, రమతే చిత్తం, అది ఊరికే కూర్చోదు, సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నందతి నందతి నందత్యేవా. ఎప్పుడు ఆనందమే ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి తాపత్రయాలు అనేటువంటి ఉండవు. ఇక్కడ తాపత్రయాలు, మనం ముందు శాంతి మంత్రం చెప్పుకున్నాం. శాంతి మంత్రం చెప్పుకున్నప్పుడు ఓం శాంతి 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 అని 3 శాంతులు చెప్పుకున్నాం. అసలు 3 శాంతులు ఎందుకు చెప్పుకుంటాం? ఎందుకంటే మనకి 3 రకాలైనటువంటి బాధలు ఉన్నాయి కాబట్టి 3 రకాలైనటువంటి శాంతులు చెప్పుకుంటాం. ఒకటి ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం అన్నారు. ఆది దైవిక తాపం అంటే ఏదైనా తుఫాన్లు వచ్చాయి, పిడుగులు పడ్డాయి, సునామీలు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, భయంకరమైనటువంటి వడగాళ్ళు వచ్చాయి, ఇసుక తుఫాన్లు వచ్చాయి, లేదు మంచు తుఫాన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండేవి కాదనమాట. ఇదంతా ప్రకృతి చేతుల్లో ఉండేటువంటిది. అందుకే ఆది దైవికం అన్నారు ఈ తాపాలన్నిటిని. ఆది భౌతికం అంటే మనం ఏదో తోటలో కూర్చున్నాం, సడన్గా ఒక పాము వచ్చింది, లేదు సడన్గా వచ్చి ఒక తేలు కుట్టింది, లేదు పక్కన వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏదో గలాటాకు వచ్చారు. ఇవన్నీ ఆది భౌతిక తాపాలు. అంటే బాహ్య ప్రపంచంలో మనకంటే అన్యమైనటువంటి ఏ జీవి వల్ల కలిగినా దాన్ని ఆది భౌతిక తాపం అంటారు. లేదు మనకే ఆరోగ్యం బాలేదు, మనకే మనసు బాలేదు, మన మనసు వద్దన్నవన్నీ చేస్తుంది, ఏది చేస్తే బాధ కలుగుతుందో, ఏది చేస్తే సంతోషం దూరం అవుతుందో, ఏది చేస్తే అశాంతి కలుగుతుందో వెతుక్కుంటూ బిహేవ్ చేస్తుంటుంది. ఈ మనసు ఊరికే ఉండదనమాట. ఎన్ ఐడియల్ మ్యాన్ మైండ్ ఈజ్ డెవల్స్ వర్క్షాప్ అని. ధర్మము జ్ఞానము లేనటువంటి మనసు ఏంటంటే ఇది అన్ని అనవసరమైనవి చేస్తుంటుంది అనమాట. దానివల్ల కొన్ని బాధలు కలుగుతుంటాయి. అందుకే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఈ 3 రకాలైనటువంటి తాపత్రయాల నుంచి విముక్తి కలగడం కోసమే మనము శాంతి మంత్రము
ఏదన్నా ఉపన్యాస ప్రారంభం ముందు, లేదు ఏదన్నా ఒక పూజ ప్రారంభం ముందు, ఏదైనా ప్రార్థన ప్రారంభం ముందు, అలా ఆఖరిలో కూడా శాంతి మంత్రం చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ 3 రకాలైనటువంటి బాధలు మనల నుంచి మనము ప్రపంచంలో జీవించేటప్పుడు అనుభవిస్తాం కాబట్టి. అందువల్ల ఎవరి మనసైతే బ్రహ్మతత్వంలో ఉంటుందో నందతి నందతి నందత్యేవ, ఇక్కడ కూడా 3 రకాలుగా చెప్పాడనమాట. ఆది దైవికంగా కూడా వాళ్ళు దేన్నైనా సమానత్వంతో స్వీకరిస్తారు. ఆది భౌతికమైనటువంటి తాపాలను కూడా అలాగే స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక తాపాలను కూడా ఆ విధమైనటువంటి బ్రహ్మ జ్ఞాన స్థితిలో మనసును పెట్టుకొనే వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టి ఈ 3 తాపత్రయాల వల్ల వాళ్ళు బాధపడరు. మరి అయితే ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వారికి ప్రపంచంలో అసలు జీవిస్తాడా? లేదు అడవుల్లో, కొండల్లో, కొనల్లో మాత్రమే ఉంటారా? మనకందరికీ ఒక భ్రమలు ఉన్నాయన్నమాట. జ్ఞానులంటే ఎక్కడో కొండల్లో, కొనల్లో ఉండేవాళ్ళు, లేదా అడవుల్లో ఉండేవాళ్ళు, ఏకాంతంగా ఉండేవాళ్ళు, ఎక్కడో నదీ తీరాల్లో ఉంటారని. వాళ్ళు నదీ తీరాల్లోనూ ఉంటారు, ప్రపంచంలోనూ ఉంటారు. కృష్ణుడి భగవద్గీత మనకి బోధ చేసింది ఎక్కడంటే కురుక్షేత్రం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కురుక్షేత్రంలో పాండవులు, కౌరవులు ఉన్నారు. అప్పుడేదో కురుక్షేత్ర యుద్ధం జరిగింది, పాండవులు కౌరవులే కాదు. మన మనస్సు కురుక్షేత్రం. మన మనస్సు కురు అంటే కర్మ అని అర్థము, క్షేత్రం అంటే భూమి. మన మనస్సు కర్మభూమి. ఇక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు ఉంటుంది. ఒక్కొక్కసారి మనసు ధర్మంగా ఉండమంటుంది, ఇంకొకసారి అబ్బో ధర్మంగా ఉంటే మన కష్టాలు వస్తాయని మళ్ళీ ఇంకో వైపు నుంచి మనసు హెచ్చరిక చేస్తుంది. మంచిగా ఉండమని చెప్పిన మనసు పాండవులు, మనల్ని అన్య మార్గాల్లో నడిపించేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కౌరవులు. ఎప్పుడు కూడా ఈ 2 ఆలోచనలకి మధ్య సంఘర్షణ కలుగుతూనే ఉంటుంది. మంచి వైపు నడిపించేవన్నీ శ్రేయ మార్గం అన్నారు, విషయాల వైపు ప్రాపంచికం వైపు నడిపించేవన్నీ కూడా ప్రేయ మార్గం అన్నారు అనమాట. శ్రేయస్సు ప్రతి ఒక్కరికి హృదయంలో కూర్చొని భగవంతుడు హెచ్చరిక చేస్తుంటాడు. వద్దు వద్దు, ఇది వదిలేసే, నువ్వు మంచి మార్గంలో జీవించు. నీ జీవితము సన్మార్గంలో కనుక జీవిస్తే నీది దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయని హృదయంలో నుంచి హెచ్చరిక కలుగుతుంటుంది. అయినప్పటికీ అంతరాత్మ నొక్కేసి మనిషి ఈ ప్రపంచంలో అధర్మమైనటువంటి వ్యావహారికమైనటువంటి జీవితానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటాడు. అందువల్ల ప్రతి ఒక్కరికి ప్రపంచంలో జీవించేటప్పుడు సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. జ్ఞానులకి సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం ఎవరిని వదిలిపెట్టదు. అందులో కాయలు ఉండేటువంటి చెట్టుకి ఎక్కువ రాళ్ళు పడుతుంటాయి. సన్మార్గంలో జీవిస్తూ ఉంటే ఎక్కువ అవరోధాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి అన్నమాట. ఒక గురువుని శిష్యుడు అడిగాడు, అయ్యా నేనేదో మామూలుగా అందరిలాగా జీవించేటప్పుడు నాకు ఇన్ని సమస్యలు లేవు, ఏదో ధర్మంగా ఉందాము, ఆధ్యాత్మికంగా ఉందాము, పవిత్రంగా ఉందాం అనుకున్న తర్వాత ఎందుకో ఎక్కడ లేని కష్టాలన్నీ వస్తున్నాయి, ఎందుకు అన్నాడు. అప్పుడు ఆ గురువు అంటాడు, స్కూలుకు పోయే పిల్లవాడికి పరీక్షలు ఉంటాయి కానీ గొర్రెలు కాపరికి ఉండవు కదా పరీక్షలు. మనము సన్మార్గంలో జీవించేటప్పుడు మన మార్గంలో ఉన్నామా లేదా అని, మన మార్గంలో నిష్ఠ ఉందా లేదా అని పరీక్ష చేయడానికి ప్రకృతి టెస్టులు పెడుతూ ఉంటుంది. వాటన్నిటిని మనం ఫేస్ చేయాలా, వాటన్నిటిని ఎదుర్కోవాలా. ఎదుర్కొంటూ, ఎందుకంటే ఏ కష్టమైనా ఏ సుఖమైనా శాశ్వతంగా ఉండదు. కొన్ని రోజులు శుక్లపక్షం, కొన్ని రోజులు కృష్ణపక్షం, కొన్ని రోజులు వెలుగు ఉంటుంది, కొన్ని రోజులు చీకటి ఉంటుంది. అలాగే మహాత్ములకు కూడా జీవించేటప్పుడు రెండు వస్తుంటాయి. మరి వాళ్ళు వాటిని ఎలా స్వీకరిస్తారు? దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అను ఉద్విగ్నమనాః, దుఃఖాలు కలిగినప్పుడు ఎక్కువ కుంగిపోరు. సహజంగా మనిషి ఏంటంటే, నాకు ఏ దుఃఖం ఉండకూడదు, నాకు ఎప్పుడు సుఖాలే కావాలనుకుంటాను, నా మనసుకు నచ్చినట్టే ఉండాలనుకుంటాను. నాకు నచ్చినట్టు ఉంటేనే, మనకు నచ్చినట్టు ఉండారనుకోండి, ఆహా నువ్వు ఇంద్రుడివి చంద్రుడు అని పొగుడతారు. మనకు నచ్చనట్టు ఉండారనుకోండి, అది మంచి అయినా మనిషి యాక్సెప్ట్ చేయడం అనమాట. ఎందుకని ముందు తనకు నచ్చాలా, తన మనస్సు మెచ్చాలా, తను అనుకున్నది చేస్తేనే గొప్ప అనుకుంటాడు. కానీ ప్రపంచంలో జీవించేటప్పుడు అన్ని మనం అనుకున్నట్టు జరగవు. కొన్ని మనం అనుకున్న వాటికి ప్రతికూలంగా కూడా వేరుగా కూడా జరుగుతాయి. అలా జరిగినప్పుడు దాన్ని కూడా మనం స్వీకరించాల. దుఃఖేషు అను ఉద్విగ్నమనాః, దుఃఖాలు కలిగినప్పుడు నాకే ఇంత పెద్ద దుఃఖం వచ్చింది అని నువ్వు భావించద్దు. ఎందుకంటే వచ్చిన దుఃఖం కొన్ని రోజులకు పోతుంది. కొన్ని మన కర్మ యొక్క ప్రభావం వల్ల రావచ్చు, ప్రకృతి పెట్టేటువంటి పరీక్ష వల్ల కూడా కావచ్చు.
ఏదైనా మనకు కష్టం వచ్చింది అనుకోండి, అంతకంటే పెద్ద కష్టం వచ్చిన వాళ్ళ కష్టాన్ని గనక మనం గుర్తు చేసుకున్నామంటే మన కష్టం దాని ముందు చిన్నగా అయిపోతుంది. శ్రీరాముడు మర్రోజు యువరాజు పట్టాభిషేకం జరగాల. తండ్రి చెప్పాడు, రేపే నీకు యువరాజు పట్టాభిషేకం అని. అందరూ అన్నారు, అయోధ్యకి ఒక గొప్ప కళ రాబోతోంది. రాముడు సుగుణాభిరాముడు, 16 కళ్యాణ గుణాలు కలిగినటువంటి శ్రీరాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడైతే మనకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ధర్మాత్ముడైనటువంటి వాడు ప్రభువు అయితే సకల ప్రజలకి మేలు కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా స్వార్థంగా ఉండడు, అధర్మమైన పనులు చేయడు కాబట్టి ప్రజలందరూ ధర్మ మార్గంలోనే చరిస్తుంటారు. అందరూ ధర్మ మార్గంలో చరించేటప్పుడు చెడ్డ పని చేసేవాడు భయపడాలి, మంచి పని చేసేవాడు భయపడాల్సిన అవసరం లేదు కదా. అందుకని అందరూ సంతోషపడతారు, రాజ్యం సంతోషపడుతుంది. కరెక్ట్గా మర్రోజు తెల్లవారుజాముకి పిడుగు లాంటి వార్త, వనవాసానికి వెళ్ళాలన్నారు. మరి ముందు రోజే యువరాజు పట్టాభిషేకం అని చెప్పారు, మర్రోజు వనవాసం అన్నారు. ఎలా ఉంటుంది? నీకు సడన్గా 100 కోట్లు ఎవరైనా ఇస్తామని మర్రోజు నీకు రాదు, నువ్వే 50 కోట్లు కట్టాలంటే ఎలా ఉంటుంది? బాధ అయిపోతుంటుంది, ఎవరికి కూడా తట్టుకోలేరు. అది రాకపోతే పోయింది, ఇది లేకపోతే చాలు కదా. ఇప్పుడు అక్కడ రాముడికి 2 నష్టాలు. రాజ్యం పోగొట్టుకోవడం ఒక నష్టము, వనవాసం జీవించడం ఇంకొకటి. 2 ఉన్నాయి, ఒకటి కాదు. మరి అప్పుడు కూడా నవ్వుతూ వెళ్ళాడు. కైకమ్మ బాధపడుతుంటుంది, తొందరగా పోకపోతే రాముడికి మనసు మారిపోతుందేమో అని. విద్యమాం ఋషిభిస్తుల్యం రామోద్విర్నాభిభాషతే అంటాడు. అమ్మ నన్ను ఋషిగా తెలుసుకో, రాముడికి 2 మాటలు లేవు. నేను వెళ్తానన్నాను, ఖచ్చితంగా వెళ్తాను, నా తండ్రి కోసం వెళ్తాను. నా తండ్రికి అసత్యవాక్ పరిపాలకుడు అనే పేరు తేకుండా ఉండడం కోసం నేను వెళ్తా అన్నాడు. అంతే సమమైనటువంటి దృష్టితో పోయినాడు. అందుకే అన్నాడు, యువరాజు పట్టాభిషేకం అన్నప్పుడు రాముడు ఎలా ఉన్నాడో వనవాసానికి బయలుదేరినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కాకపోతే వనవాసానికి వెళ్ళేటప్పుడు నారచీరలు జటలు ధరించాడు, యువరాజు పట్టాభిషేకం అన్నప్పుడు పట్టు వస్త్రాలు ధరించాడు. కానీ ముఖంలో అదే కళ, అదే భావన, అదే ఎమోషన్, 2 సమానమే. కష్టాలు మనుషులకు రాకుండా ఎవరికి వస్తాయి? అసలు కష్టం అంటే ఏంటి? మనం కష్టాలు అంటాము. మనకంటే పక్కన వాడు గనక కొంచెము స్థితిమంతుడుగా ఉన్నాడు అనుకోండి, అబ్బో వాళ్ళు చాలా అదృష్టవంతులండి, మాకే కష్టాలు అంటే. నీకంటే ఇంకొకడు బాగుండడం కూడా కష్టం అనుకుంటా, ఇంకా పెద్ద తప్పు అనమాట. మనం ఆలోచించుకోవాలి. అంటే కష్టాలు వస్తాయి, ఏదో ఇంట్లో సడన్గా ఒక అనారోగ్యం కలుగుతుంది, ఏదో ఒక మృత్యు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ప్రకృతిలో. ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ ప్రారంధాన్ని వెంట పెట్టుకొని వచ్చారు. అందరికీ ఒకలాగా ఉండదు. ఒక తల్లికి 5 మంది పిల్లలు పుడితే 5 మంది ఒకలాగా ఉండరు, ఒక్కొక్కలాగా ఉంటారు. అలాగే ఒక ఇంట్లో 10 మంది కలిసి జీవించేటప్పుడు అందరి ప్రారంధం ఒకలాగా ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. భిన్నమైన పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు కూడా వాటిని తట్టుకొని సమమైన స్థితిలోను స్వీకరించేటువంటి మనస్తత్వాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. బుద్ధుడి దగ్గరకు ఒక ఆమె వెళ్ళింది, ఆమెకు ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. అందరూ అన్నారు, బుద్ధుడు పాదాల దగ్గర పెడితే ఆ బుద్ధుడు బతికిస్తాడు, ఆయనకి దివ్యశక్తులు ఉన్నాయి. గురువుల దగ్గరికి వెళ్తారు ఎక్కువ మంది, ఎందుకంటే దివ్యశక్తులతో వీళ్ళ కష్టాలన్నీ దూరం అయిపోతాయని. అసలు గురువుల దగ్గరికి దివ్యశక్తుల కోసము వాళ్ళ యొక్క దివ్యశక్తులతో మన కష్టాలని రూపుమాపుకోవడం అనేటువంటిది స్వార్థం. ఎందుకంటే దివ్య శక్తి అనేటువంటిది ఎక్కడుందంటే నీ లోపల ఉంది. మనలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మేల్కొల్పి మనం దివ్యాత్మ స్వరూపులుగా తయారవడం కోసమే నువ్వు గురువుని పట్టుకోవాలా. ఎందుకంటే దివ్యత్వం నీలో ఉంది. బ్రహ్మతత్వం, ఆత్మతత్వం, భగవతత్వం సర్వవ్యాపకమైనప్పుడు గురువులో ఏ తత్వం అయితే ఉందో అది నీలో కూడా ఉంది. నేను గురువుని, నువ్వు శిష్యుడివి, నువ్వు జీవితాంతము నన్ను పొగుడుతూనే ఉండాలి, నువ్వు జీవితాంతం నన్ను పట్టుకొని ఉండాలని చెప్పడు. గురువు ఎప్పుడు కూడా నీలో ఉండేటువంటి దివ్య శక్తిని జాగృతం చేయి అంటాడు. నిన్ను కూడా దివ్యుడిగా తయారు చేస్తాడు, ఆయనే నిజమైన గురువు. వెళ్ళింది, అయ్యా నాకున్న ఏకైక ఆనందం, ఏకైక ఆదరువు, ఏకైక ధైర్యమైనటువంటి నా కుమారుడు చనిపోయాడు, మీరే బతికించండి నేను. ఇప్పుడు బుద్ధుడు ఒక మాట అంటాడు, తల్లి తప్పకుండా చేస్తాను. ఎవరింట్లో అయితే మృత్యువు లేదో వాళ్ళ ఇంటి నుంచి కొన్ని మిరియాలు తీసుకొని రా అన్నాడు. మిరియాలైనా ఖచ్చితంగా తీసుకొస్తాను. ఆమె అందరి ఇళ్ళకి వెళ్ళింది, ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ.
అందరూ మిరియాలు ఇస్తున్నారు. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదంటే, మొన్ననే మా తాత చనిపోయాడు, మొన్ననే మా నాన్న చనిపోయాడు, మొన్ననే నా భార్య చనిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఈమె ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరిగిన తర్వాత ఈమెకేం అర్థమవుతుందంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో మృత్యు ఉంటుంది. పుట్టిన ప్రతి జీవి మరణించి తీరుతాడు. వచ్చి పడింది. అయ్యా క్షమించండి. ఏది ఇది మిరియాలు తేలేదే. అర్థమైంది. మీరెందుకు అది చెప్పారో నాకు అర్థమైంది. మృత్యు అనేటువంటిది ప్రతి దగ్గర ఉంటుంది. జీవించి ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అది చేయాలా. ఆమెకు వెంటనే వైరాగ్యం కలిగింది. ప్రపంచం యొక్క తత్వం బోధపడింది. అసలు జీవితం అంటే ఏంటో అర్థమైంది. ఆమె ఒక గొప్ప జ్ఞానింది. దుఃఖేషు అనుద్విగ్నం. మన దుఃఖాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనము దుఃఖం రాకుండా ఉండాలని కోరుకోకూడదు. వస్తాయి. నువ్వు కోరుకున్నా వస్తాయి, కోరుకోకపోయినా వస్తాయి. దుఃఖాలను ఏ విధమైనటువంటి మనస్థితితో ఎదుర్కోవాలా, ఏ విధంగా స్వీకరించాలి అనేటువంటిది మాత్రం మన చేతుల్లో ఉంది. దుఃఖేషు అనుద్విగ్న మనః. దుఃఖాల్లో కుంగిపోకుండా, సుఖేషు విగత స్పృహ. సుఖాల్లో కుంగిపోకుండా. కొంతమంది ఏడుపు వచ్చినా తట్టుకోలేరు, నవ్వు వచ్చినా తట్టుకోలేరు. అందుకే పెద్దలు అంటారు, ఎక్కువ నవ్వద్దు మళ్ళీ ఏడుస్తావని. అంటే ఏంటంటే చిన్న విషయానికి వీడు ఎగిరెగిరి పడతాడు, చిన్న దుఃఖానికి ఎగిరెగిరి పడతాడు. రెండింటిని సమానంగా స్వీకరించు. వీతరాగ భయ క్రోధ. రాగం, వ్యామోహాన్ని, భయాన్ని, క్రోధాన్ని ఎవరైతే వదిలిపెడతారో స్థితధీర్ముని రుచ్యతే, అలాంటి వాళ్ళని స్థిరమైన బుద్ధి కలిగినటువంటి ముని అని చెప్పబడతారన్నారు. ముని అన్నారు. ముని అంటే అర్థం ఏంటి? మననశీలవాన్ ముని, మౌని ముని అన్నారు. మౌనంగా ఉండేటువంటి వాడిని ముని అనాల, మననశీలత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడిని కూడా ముని అనాల. మననశీలత్వం అంటే ఏంటి? మనం తెలుసుకున్నటువంటి జ్ఞాన బోధని మననం చేసుకోవాలా, మళ్ళా పునఃస్మరణం చేసుకోవాలా. గురువు చెప్పినటువంటి దాన్ని శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననం చెయ్యాలా. ఆనందం నీలోనే ఉంది. ఆనందానికి నువ్వే కేంద్రము. దైవత్వం ఎక్కడో లేదు, నీ అంతరంగంలోనే ఉంది. నీ మనసును నిశ్చలం చేసుకో, నీ మనసు నిగ్రహంలో పెట్టుకో అని గురువు దగ్గర శ్రవణం చేసిన దాన్ని మరి అంతా నాలోనే ఉన్నప్పుడు దాన్ని నేను ఎలా పొందాలా, దాన్ని నేను ఎలా అవగతం చేసుకోవాలా, నా మనసుని నిశ్చలంగా ఎలా పెట్టుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే ముని. ఏ ప్రయత్నం చేయకుండా సోమరితనంతో ఉండి గురువు ఆశీర్వదిస్తేనో, గురువుని చూస్తేనే అన్నీ లభిస్తాయనుకుంటే అలాంటి సోమరులకి లభించిన వాటిని వాటికి కాపాడుకోలేడు. ఎందుకంటే నువ్వు పొందిన దాన్ని నువ్వు కాపాడుకోవాలా. దైవత్వం అనేటువంటి దాన్ని నువ్వు పొందాలి. అందుకే స్థితధీర్ముని రుచ్యతే, స్థిరమైన బుద్ధి కలిగినటువంటి ముని మాత్రమే దాన్ని పొందుతాడు అని మహాత్ములు చెప్పారు అంటున్నారనమాట. ఇవి స్థితప్రజ్ఞ లక్షణాలు మనకి 2వ అధ్యాయం 55వ శ్లోకం నుంచి 72 వరకు ఉన్నాయి. 18 శ్లోకాలు. నేను ఇప్పుడు మీకు ఒక 2 శ్లోకాలకు మాత్రమే చెప్పాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మనకి భగవద్గీత ఒక్కొక్క శ్లోకాన్ని మనం తీసుకున్నామంటే ఒక్కొక్క శ్లోకం యొక్క అంతరార్థం వైపు మనం వెళ్ళామంటే ఒక్కొక్క శ్లోకానికి గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, 3 గంటలు పట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ భగవద్గీత అనేది మన గురించి చెప్పినటువంటిది. మనకు అన్నీ తెలుసు. ప్రపంచంలో మన ఊరు, మన పేరు, మన జీవితము, మన బంధువులు, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసు. కానీ మన సహజ స్థితి మనకు తెలియదు. అందుకే ఆ సహజ స్థితి తెలియకుండా ఉండే స్థితిని అజ్ఞానం అన్నారు. మిగిలినవేమీ తెలియకపోయినప్పటికీ అది కనుక మనకు తెలిస్తే అన్నీ తెలిసినట్టు. అందుకే యజ్ఞాత్వా సర్వమిదం విజ్ఞాతం అవుతుంది. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిన వాడవుతావో ఆ జ్ఞానాన్ని పొందడమే మనిషి యొక్క మానవ జన్మ యొక్క ప్రథమ కర్తవ్యం. అదే మన యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. అందువల్ల మనమెవరో మనం తెలుసుకోవాలా, మనలో మనం నిలిచిపోవాలా. అది జ్ఞానం ద్వారా కావచ్చు, ధ్యానం ద్వారా కావచ్చు, జపం ద్వారా కావచ్చు, ప్రార్థన ద్వారా కావచ్చు, సత్సంగం ద్వారా కావచ్చు, లేదు అన్నిటి యొక్క మిశ్రమత్వం ద్వారా కూడా మనము పొందొచ్చు. కానీ మానవ జీవిత లక్ష్యం ఏంటంటే మనల్ని మనం పొందడం, జ్ఞానంతో నిలబడము, ధ్యాన సిద్ధి పొందడము, నిశ్చలమైనటువంటి మనస్సు కలిగి స్థిత ప్రజ్ఞుల్లాగా జీవించడమే మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. అందుకోసం మనము అధికంగా ధ్యానం చేయాలి, అధికంగా శ్రవణం చేయాలి, సద్విషయ శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధి ధ్యాసనం చేయాలి. గ్రంథాలు ఏదైతే చెప్తున్నాయో, గురువులు ఏదైతే చెప్తున్నారో, జ్ఞానులు ఏదైతే మనకు సూచిస్తున్నారో
ఆ స్థితిని పొందడమే మన యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత, ముఖ్యమైనటువంటి ధర్మము, ముఖ్యమైనటువంటి కర్తవ్యం అని మనం ఏ రోజైతే అవగతం చేసి దానికోసం మన సమయాన్ని, మన శక్తిని, మన ఆలోచనని, మన ప్రయత్నాన్ని మనం చేస్తామో ఖచ్చితంగా జ్ఞానసిద్ధి, ధ్యానసిద్ధి కలుగుతుంది. హరి ఓం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. థ్యాంక్ యూ మేడం గారు. చాలా మరి స్థిత ప్రజ్ఞత గురించి, మరి ఆ గుణగణాలు, మరి దాని యొక్క లక్షణాలు, మరి ఆచరించవలసినవి చాలా అద్భుతంగా చెప్పారండి. మరి ఫ్రెండ్స్, మరి మేడం గారు పేరు భవ్య చైతన్య మాతాజీ గారు. మరి వారు మన పత్రిజీ మహిళా చైతన్య ప్లాట్ఫామ్ కి వచ్చి అద్భుతమైన ప్రవచనం ఇచ్చారు. మరి స్థిత ప్రజ్ఞత గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఆ స్థిత ప్రజ్ఞత యొక్క లక్షణాలు, మనం ఆచరించాల్సింది, అవలంబించాల్సినవి, మరి మననం చేసుకోవాల్సింది, గురువులు చెబితే మరి మనం పాటించవలసినవి అన్ని కూడా చాలా బాగా చెప్పారు మేడం గారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, వీడియో ఆన్ చేసుకుని ఎవరికైనా ఏమైనా సందేహం ఉన్నా ఏమైనా అడగండి. వీడియో ఆన్ చేసుకోండి ఒక్కొక్కళ్ళు. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. వీడియో లాంచ్ చేసుకుంటే నేను పిలుస్తాను. ఆన్ చేసుకోండి, వీడియో లాంచ్ చేసుకోండి. సుగుణ గారు. అడగండి అమ్మా. జయశ్రీ గారు. మేడం నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. స్థితప్రజ్ఞత గురించి చాలా బాగా చెప్పారు. ఇంకా ధ్యానంలో ఇంకా అంటే ఆలోచన రాకుండా, ఇప్పుడు మీరు సంకల్పాలు అన్నారు కదా, మరి ఆ సంకల్పాలను తీసేయాలంటే ఎలా తీసేయాలి మేడం? అంటే చాలా మంది సంకల్ప ధ్యానాలు, ఆ ధ్యానాలు, ఈ ధ్యానాలు అని పడుతుంటారు కదా, మరి మనకు ఆలోచన రాకుండా మనం ఒక స్థితప్రజ్ఞతతో కూర్చోవాలి ధ్యానములో, ఎలాంటి ఆలోచన రాకుండా అంటే ఏం చేయాలి? ఇంకా సాధన ఎలా పెంచుకోవాలి? అంటే అసలు ఇప్పుడు మనకి మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆలోచనలు వస్తుంటాయి కదా, దేనికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయో ఫస్ట్ గమనించండి. ఏ విషయ సంబంధించిన వస్తున్నాయో అంటే ఇప్పుడు మనకి ఏవైనా తీరని కోరికలు ఉన్నవా, లేకపోతే గతంలో జరిగినటువంటి అనుభవాలతో కూడుకున్నవా, మనము కొంత శోధించి మన మనసుకి ఆ సమయంలో చెప్పుకోవాలా, ఇవన్నీ జరిగిపోయినవి కదా. ఇప్పుడు సపోజ్ గతం గురించి వచ్చాయనుకోండి, వీటి గురించి మళ్ళా ఎంత స్మరణ చేసుకున్నా కాలం వెనక్కి రాదు, మనం చేసేది ఉండదు. అందువల్ల ప్రస్తుతంలో మనం నెక్స్ట్ చేయాల్సినటువంటి విషయంలో మాత్రమే, ఆ సమయంలో మాత్రమే ఆలోచన రావాలా. ధ్యానానికి కూర్చున్నప్పుడు అన్యమైనవి మనకు అవసరం లేదు అనేటువంటి ఒక విజ్ఞానాన్ని దానికి అందించాలన్నమాట. పైపెచ్చు మనం చేసేటువంటి ధ్యానంలో రుచిని కూడా దానికి ఆస్వాదింప చేయాల. సపోజ్ ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, కొంత సమయం అయిన తర్వాత మనం ఆలోచిద్దాంలే, ఇప్పుడు అర్జెంట్ ఏంటంటే కొంత పోస్ట్ పోన్మెంట్ కూడా మనం చేయడం అలవాటు చేయాలన్నమాట. మనసు ఏంటంటే అన్నిటికీ గాబరా పడిపోతుంటుంది, దానికి అనిపించిన వెంటనే చేసేయాలంటుంది. అక్కడ దానికి కొంత కూల్‌గా ఉండడం అలవాటు చేయాలి. కొంచెం కంగారెందుకు, కొంచెం నిదానంగా చేద్దాము, ఏదైనా ఆలోచించి చేద్దాము. అది అవసరమా ఇప్పుడు అని, ఇది అవసరమా, అనవసరమా, అనవసరమైనవి ఎందుకు పట్టుకోవాలా అని దానికి కొంచెము రిటర్న్ క్వెషన్స్ అడుగుతున్నామనుకోండి, కొంత సైలెంట్ అవుతుంది. ఇదే ప్రశ్న అర్జునుడు కృష్ణుని అడిగాడు. మనకి భగవద్గీత 6వ అధ్యాయంలో వస్తుంది. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మీరు అడిగిన ప్రశ్నే అర్జునుడు కృష్ణుని అడిగాడు. ఈ మనస్సు చంచలమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది, చాలా బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఇది నిగ్రహించడం చాలా కష్టము. వాయువుని బంధించడం ఎంత కష్టమో దీన్ని బంధించడం కూడా అంత కష్టము. అందువల్ల ఎలా చేయాలా అంటాడు. దానికి కృష్ణుడు అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. 2 తాళాలు ఇచ్చాడు మనకి, అభ్యాసము వైరాగ్యం.
అందువల్ల మన మనసు దేని మీదైతే వ్యామోహంతో పోతుందో దానిలో ఏముంది, ఏమీ లేని దానికి ఎందుకు అని దానిలో ఉండేటువంటి దోషాలను చూపించామనుకోండి, మనసుకి దాని పట్ల ఆకర్షణ ఉండదు. ఒకవేళ అలవాటు మీద పోతుండిందనుకోండి, తిరిగి పోయిన ప్రతిసారి మనసుని తీసుకొచ్చి కూర్చోబెట్టడమే. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు మీ ఇంట్లో అనుకోండి, వాళ్ళని వద్దంటే మట్టిలోకి పోతుంటారు. మళ్ళా మనం తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాం గదా! అలాగే మనసు పోయిన ప్రతిసారి తీసుకొచ్చి అంటే దానికి బయటికి పోవడం అలవాటైనది. లోపలికి తిరగడాన్ని అలవాటు చేయాల. ఒకసారి ఈ పక్కకి అలవాటు చేశామనుకోండి, ఈ రుచి కనిపెట్టిన తర్వాత ఆ పక్కకి పొమ్మన్నా పోదా ఎక్కడ పోతాంలే వద్దులే అని తనకి తానే అంతర్ముఖం అవుతుందనమాట. అభ్యాసం, వైరాగ్యం ఇవి రెండేనమ్మా. అవును. బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. హరి ఓం. 4-6 చేసుకుంటా మేడం మెడిటేషన్. 4-6 3కి మార్నింగ్ లేచి అమ్మా. మార్నింగ్ 3కి లేచి స్నానం చేసి మాకు దగ్గర పిరమిడ్ సెంటర్ ఉంది. ఓకే. 3:30 వరకు అన్ని చేసుకొని 4కి వెళ్ళిపోతాం మేడం. 2 అవర్స్ అక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. చాలా మంచిది. థ్యాంక్ యూ జయశ్రీ గారు, మేడం గారు థ్యాంక్ యూ అండి. మరి Thank you, ఇంకా thank you. ఎవరైనా అడుగుతారా ఫ్రెండ్స్? ఎవరైనా మేడం గారిని అడుగుతారా? సుగుణ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారు మేడం. స్థిత ప్రజ్ఞత గురించి అద్భుతంగా చెప్పారు. మనస్సును ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేది సాక్షాత్తు భగవానుడు చెప్పినటువంటి మాటలు ఒక శ్లోకం ద్వారా చాలా అద్భుతంగా వివరించినారు మేడం. చాలా బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా వీడియో ఆన్ చేసుకుంటారా ఫ్రెండ్స్? ఓకే అండి. మరి మన పత్రిజీ మహిళా చైతన్యానికి వచ్చి మరి ఇంత అద్భుతంగా మరి స్థిత ప్రజ్ఞత గురించి చాలా అద్భుతంగా వివరించారు మేడం గారు. మీకు మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ప్రతిరోజు టైం టు టైం వచ్చి ఇంత చక్కగా ఈ వేదిక మీద మీరందరూ కలవడము, శ్రద్ధగా ధ్యానం చేయడము, సత్సంగం చేయడము, సద్గ్రంథ శ్రవణం చేయడము, మీరు కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఇన్ని ఇప్పుడు చెప్పాలంటే ప్రపంచంలో అంతా చాలా ఫాస్ట్ అన్నమాట. దేనికి టైం ఉండట్లేదు. కానీ మీరు ఆధ్యాత్మికత కోసము ఇంత టైం కేటాయించి ఇంత మీరు నిజంగా చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అమ్మా. మీరు చాలా అద్భుతంగా ఉంది మీ కార్యక్రమం కూడా. అవునండి. మరి చాలా చాలా చక్కగా చేసుకుంటున్నారు రోజు అంటే ఇంకా చాలా గ్రేట్ అమ్మా. అవునండి. శైలజ మేడం గారు మరి సార్ అయితే చెప్పారో గురుదేవులు మరి ఆ మార్గంలోనే మరి 100% వారు వెళుతూ మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు. మరి అందరూ టీం ద్వారా మరి జూమ్ సెక్షన్ ఎవరైతే పిలుస్తారో అక్కడికి వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ కూడా చేయటం జరుగుతుంది మేడం గారు. మరి వచ్చే నెల 8, 9, 10 తారీఖులో మరి పుత్తూరు, తిరుపతి దగ్గర పుత్తూరు అక్కడ కూడా 3 రోజులు వర్క్ షాప్ చేయటం జరుగుతుంది. వారు పిలిచారు 3 రోజులు వర్క్ షాప్ రమ్మని. అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. మరి శైలజ మేడం గారు సార్ ఏదైతే చెప్పారో అది తీసుకెళ్ళడం జరుగుతుంది మేడం గారు. హరి ఓం. హరి ఓం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాతాజీ గారికి ప్రణామాలు. చెప్పండి. ప్రణామాలు మేడం. అద్భుతంగా చెప్పారు మేడం మీరు స్థిత ప్రజ్ఞత లక్షణాలు. చంద్రబాబు గారు మాట్లాడండి. చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా అద్భుతంగా ఉంది. మనసు నిలకడ గురించి 6వ అధ్యాయంలో నుంచి ఒక పద్యాలు చెప్పారు. అది కూడా బాగుంది మేడం. అవునండి. అది యాక్చువల్ గా భగవంతుడు మన ఋషుల యొక్క బోధ అండి, మంది కాదు. ఋషుల బోధన మనం అనుసరిస్తున్నాం అంతే. అది తెలియ చెప్పాలి కదా. 6వ అధ్యాయం మొత్తం ధ్యానం గురించి ఉంది మేడం. అంత మొత్తం ధ్యాన యోగమే. అవును. ఆత్మ సంయమ యోగం అనొచ్చు, లేదు దాని ధ్యాన యోగం అనొచ్చు. ఆత్మని మనసుని నియమించడం అని, లేదా ధ్యాన యోగం 2 పేర్లు ఉన్నాయన్నమాట భగవద్గీత 6వ అధ్యాయానికి. అవును. ధ్యానానికి కావాల్సిన నియమాలన్నీ చెప్పారన్నమాట 6వ అధ్యాయంలో. కూర్చోవడానికి ఎలా కూర్చోవాలి, ఎలా ఆహారం ఎలా తీసుకోవాలా, మితాహారం తీసుకోవాలా, శాకాహారం తీసుకోవాలా, అది మొత్తం ధ్యానం గురించే ఉంది మేడం. మొత్తం 6వ అధ్యాయం మొత్తం చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన పత్రిక మహిళా చైతన్యం తరపున అందరి తరపున మరి మేడం గారికి వేల ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ. మరి తిరిగి రేపు 3 గంటల అఖండ ధ్యానంలో కలుసుకుందాం. అంతవరకు శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి ఓం. బాయ్.
ఆ.